హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 15th డేకి వచ్చాం. ఈ యొక్క 15వ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు యొక్క ప్రార్థన గురించి మనము ధ్యానిద్దాం. సమూయేలు ఎవరు అంటే మనకి బైబిల్ గ్రంథంలో యొక్క సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మనకి కనపడుతున్నారు. సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే ఎల్కానా, హన్నా. హన్నాకు పిల్లలు లేనప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ఎంతగానో ఏడ్చి ప్రార్థించి దేవునికి ఎంతగానో ప్రాధాయపడినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించి ఆ యొక్క హన్నాకు ఒక మగబిడ్డను ప్రసాదిస్తాడు. అలా హన్నా దేవునికి మొక్కుబడి చేసుకుంటుంది. నువ్వు గనుక నాకు మగ బిడ్డనిస్తే ఆ యొక్క బిడ్డను నీ కొరకు నేను పెంచుతాను, నీకు నేను సమర్పించుకుంటానని ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన విని హన్నాకు కుమారుని అనుగ్రహించిన తర్వాత హన్నా చెప్పిన విధంగా ఆ యొక్క సమూయేలుని దేవుని మందిరంలో విడిచిపెడుతుంది. ఆ రోజుల్లో దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు ఎవరు అంటే ఏలి, ఒక యాజకుడుగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మనకి పాస్టర్ అంటాం కదా, అలా ఆయన ఉండేవాడు. అయితే ఒకరోజు సమూయేలు మందిరంలో పడుకొని ఉన్నప్పుడు దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. కానీ సమూయేలుకి తెలియదు కదా అది దేవుని పిలుస్తున్నాడు, దేవుని పిలుపు అని. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకవేళ పాస్టర్ ఏమైనా పిలుస్తున్నాడేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా చెప్పండి అయ్యా అన్నప్పుడు నేను నిన్ను పిలవలేదు సమూయేలు, వెళ్ళి పడుకో అంటాడు యాజకుడు లేదా పాస్టర్. అన్నప్పుడు తిరిగి పడుకుంటే మళ్ళీ దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి నా ఏలినవాడా లేకపోతే పాస్టర్ గారు చెప్పండి అన్నప్పుడు ఆయన లేదు నాన్న నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళీ ఇంకోసారి దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ అలాగే ఆ పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే ఒకవేళ దేవుడు ఏమన్నా పిలుస్తున్నాడేమో సరే అని చెప్పి ఈసారి సమూయేలు ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభువా నీ యొక్క మాట ఆలకిస్తున్నానని ఒక మాట చెప్పు అంటాడు. సరే అని చెప్పి సమూయేలు వెళ్ళి పడుకున్నప్పుడు ఈసారి మళ్ళీ దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు ఇంకా జరగబోయే విషయాలన్నిటినీ గురించి చెప్తాడు సమూయేలుకి. ఆ మరుసటి రోజు ఉదయము ఏలి లేకపోతే ఆ యొక్క పాస్టర్ గారు సమూయేలుని అడుగుతారు, రాత్రి ఎవరైనా పిలిచారా, ఎవరు దేవుడు ఏమన్నా మాట్లాడారంటే అవునయ్యా దేవుడు ఇలా మాట్లాడారు, ఈ విధంగా సంభవించబోతుంది మన దేశానికి మన రాజ్యానికి ఈ విధంగా అన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు భయపడతారు అనమాట. ఏదేది చెప్తాడో దేవుడు అదే విధంగా జరుగుతుంది. ఈ యొక్క సమూయేలు ద్వారా ఈ లెట్ డేస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని మాటను మనము వినడము. బైబుల్ చదివేటప్పుడు కానీ వాక్యము వినేటప్పుడు కానీ లేకపోతే మందిరంలో మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆరాధనలో కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేకపోతే నీతో మాట్లాడుతున్నాడు అనే స్పర్శ నీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ వాక్యము నా కోసమే, లేకపోతే ఈరోజు పాస్టర్ గారు చెప్పింది నన్నే కాబట్టి నేనే మార్చుకోవాలి అనేది ఏమన్నా నీకు తగిలిందా? ఏమన్నా గుచ్చుకుందా నీ హృదయానికి? అలా గుచ్చుకోకలేకపోతే దేవుని యొక్క మాటను చెవిన పెడుతున్నావేమో, పక్కన పెడుతున్నావేమో, చెవిని పెట్టక ఆయన మాటను తృణీకరిస్తున్నావేమో. దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన జీవితాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే మన జీవితాల్ని సరిదిద్దుకోవడానికి, మన జీవితాల్ని చక్కదిద్దడానికి. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే అవును నా కోసమే మాట్లాడు కాబట్టి నేను మార్చుకుంటాను, లేకపోతే నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని చెప్పి మనము లోబడాలి. అలా లోబడినప్పుడు మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కాబట్టి సమూయేలు జీవితం నుంచి 11 days లో మనము మన ప్రార్థించే ప్రతి ప్రార్థనలో వాక్యం వినేటప్పుడు వాక్యం చదివేటప్పుడు దేవా నాతో మాట్లాడండి, సమూయేలుతో మాట్లాడినట్టు నాతో మాట్లాడండి యేసయ్య అని చెప్పి మనం అడగాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.